23 శుక్రవారం రోజున కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆలోచనలు వ్యక్తపరచడంలో తొందరపడకండి. మీరు ఏ తప్పు చేసినా మిమ్మల్ని క్షమించలేరు. ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడం ద్వారా మీరు మంచి అనుభూతిని చెందుతారు. ఈరోజు ప్రేమ డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య ఈరోజు ఇంట్లో పరిష్కరించబడుతుంది. కొత్త పార్టీలతో పరిచయాలు ఏర్పడతాయి మరియు వ్యాపార స్థలంలో కొన్ని ఒప్పందాలు మీకు ఈ రోజున కలిసి వస్తాయి. కొంతమంది వారు కోరుకున్న ఉద్యోగం లభించే సూచనలు ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. ఏవైనా మీకు అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ రోజున ఎక్కువగా మిమ్మల్ని బాధ పెంచేలా చేస్తాయి, ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో మీకు భేదాభిప్రాయాలు ఈ రోజున ఏర్పడవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమయంలో. కాబట్టి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఈ సమయంలో బాగా ఉంది. సాధించాలనే పట్టుదలలో మీలో బాగా పెరుగుతుంది. అలాగే ఎవరైనా మీ పరిచయస్తులను ఈరోజు వేరే వ్యక్తులతో త్వరగా మీరు కలిసిపోతారు. కుటుంబంలో చిన్న తరహా వైద్య సహాయాలు ఎంతో అవసరం. అలాగే ఈరోజు స్థిరాస్తుల విషయంలో చూసుకున్నట్లయితే క్రయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీరు కోరుకున్న దానిలో మీరు ఖచ్చితంగా ఈరోజు విజయం అనేది పొందుతారు. ఏవైతే పెండింగ్లో ఉన్న చెల్లింపులు అకస్మాత్తుగా అందుకోవడం లేదా ముఖ్యమైన పని పూర్తి చేయడం వల్ల మీరు తక్కువ ఒత్తిడికే గురవుతారు. హృదయం చెప్పేదానికంటే మనసు చెప్పేదానికి బాగా ప్రాధాన్యతను అనేది ఈరోజు ఇవ్వండి. అలా ఇవ్వడం ద్వారా మీకు నచ్చిన పనిని మంచిగా చేయగలుగుతారు, సకాలంలో అందజేయగలుగుతారు. అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగులతో ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అయితే ఈ కుంభరాశి వ్యక్తులు త్వరగా అందరితో కలిసిపోరు. కొంచెం ఆలోచించే కొత్త వ్యక్తులతో కలిసిపోతారు. కాబట్టి ఈరోజు మీకు ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారితో మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా వారు ఎలాంటి వారో వారి గురించి పూర్తిగా మీకు తెలిసిన తర్వాతనే మీరు మీ గురించి వారితో షేర్ చేసుకోండి. లేకపోతే మీకు ముందు కాలంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని పండితులు చెబుతున్నారు. మరింత జాగ్రత్తగా కొత్త పరిచయస్తులతో ఉండండి. ఒకరి ప్రతికూల వ్యాఖ్యలు మీకు కోపం తెచ్చుకునే బదులు సమస్యను మీరు శాంతియుతంగా పరిష్కరించండి. మీరు మీ కోపాన్ని ఈరోజు బాగా నియంత్రించుకోవాలి. అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. లేకపోతే ఒక పెద్ద విధ్వంసం జరిగి ఇంట్లో అందరి దృష్టి అంతా మీ మీదే పడవచ్చు. పనికి సంబంధించిన పనులను పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు మీకు తలెత్తవచ్చు. కాబట్టి రుణం తీసుకున్న వ్యక్తులు త్వరగా తీర్చేటట్లు అయితేనే మీరు ఈరోజు రుణం తీసుకోండి. లేకపోతే ఆ రుణం తీసుకున్న వ్యక్తి పదే పదే మీ ఇంటికి రావడం, లేకపోతే మీరు పనిచేసే ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ పరువు తీసేలా చేయడం అలా కావాలనే చేస్తారు. కాబట్టి రుణం ఏ వ్యక్తి దగ్గర తీసుకుంటున్నారో మీరు అప్రమత్తంగా వారు మంచివారైనా కరెక్ట్గా తీసుకోండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. లేకపోతే మీ పరువు పోయే పరిస్థితి అయితే మీకు ఏర్పడబోతుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యేక బాధ్యతలు ఈ రోజున లభిస్తాయి. మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయనివ్వకండి. ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం వల్ల సంబంధాలకు మాధుర్యం వస్తుంది. మీ ప్రేమ సంబంధంలో నిజాయితీగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఇన్ఫెక్షన్లు జరిగి ఎక్కువగా హాస్పిటల్ పాలయ్యే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు చాలా సరదాగా గడిచిపోతుంది. ఆస్తి వ్యవహారంలో పనిచేసే వ్యక్తులు పెద్ద ఆర్డర్ని ఈరోజు మీరు పొందవచ్చు. మీరు కొన్ని కాలానుగుణ వ్యాధులతో బాధపడే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. దీని కారణంగా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అలాగే మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.